తర్వాత ఎక్కువ నడిచేటప్పుడు ఎక్కువ గ్యాప్ రాకూడదు, డిసిప్లైన్గా ఉండాలి. అర్థమవుతుందా? డిసిప్లైన్గా నడవాలి. మనం వెళ్ళేటప్పుడు మీరు అటు ఇటు పక్కలకి పరిగెత్తడం చేయటం చేయకూడదు. సరేనా అన్నా? వీడికి 2 జతలు బట్టలు నేను పంపిస్తాను. వీడికి మర్చిపోకుండా వాడికి ఇంటి దగ్గర నేను ఒంగోలు నుంచి పంపిస్తాను. వీడికి మాత్రం ఖచ్చితంగా. పిల్లలందరూ కూడా ముగ్గురుగా ఉండండి. పెద్ద పిల్లలు, సీనియర్స్ మీరు కూడా. ప్రార్థనతో మనం ప్రారంభించుకుంటాం. మనం ఊళ్ళో తిరగటానికి పోతున్నాం. మీ ప్రవర్తన, మీ డిసిప్లైన్ చాలా క్రమంగా ఉండాలి. మీరు నడిచే విధానం ఇతరులు చూస్తారు. చూసినప్పుడు దేవుని బిడ్డలు, చిన్నపిల్లలు ఎంత మంచి క్రమశిక్షణతో ఉన్నారనేది వాళ్ళకి అర్థం కావాలి. అర్థమవుతుందా? మంచిగా ఉండాలి, చెప్పిన మాట వినాలి. సరేనా? ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుంటాం. ప్రేమగల మా ప్రభువు, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకెంతో వందనాలు, స్తోత్రాలు. ఈ మగవారి గ్రామంలో యెరూషలేము ప్రార్థనా మందిరం ద్వారా గత 5 దినాల నుండి మీరు జరిగిస్తూ వచ్చిన ఈ గొప్ప పరలోకపు పరిచర్యను బట్టి, చిన్న బిడ్డల మధ్య మీరు జరిగిస్తూ వచ్చిన పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, గణపరుస్తూ ఉన్నాం. ప్రభా, ఈ సమయంలో మా ప్రభా ర్యాలీ కొరకై ఈ పరిసర ప్రాంతాలకు బయలుదేరి వెళ్తూ ఉన్నాం బిడ్డలతో కలిసి. ప్రభా, మీరే మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి, ఎండబారి నుంచి తప్పించండి. ప్రభా, మీ నామం ఈ ప్రాంతం అంతా కూడా మా ప్రభా మహిమపరచబడటానికి సాయం దయచేయండి. పాడే పాటలు అయితేనేమి, ఆయా స్థలాల్లో బిడ్డలు చేసే యాక్షన్ సాంగ్స్ అయితేనేమి, చెప్పే సువార్త వాక్యాలు అయితేనేమి, అనేక మంది విని ఆత్మీయ మేలు, క్షేమం పొందడానికి, రక్షణ లేని వారు రక్షించబడటానికి సాయం దయచేయండి. ఈ దినాల్లో ప్రభా అనేక అనానుకూల పరిస్థితుల్లో కూడా మీరు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సాగి వెళ్తుండగా మా వెనక ముందు మీరు మమ్మల్ని ఆవరించండి. దుష్టుని కార్యాలు లయపరచండి. మీకు మహిమకరంగా ఈ పరిచయను మీరు జరిగించుకోండి. పాటలు పాడేవారి స్వరాలు మీరు ముట్టండి. వాక్యం చెప్పేవారిని మీరు బలపరిచి మీ ఆత్మచేత నింపి ఆయా స్థలాల్లో అనేకులకు అవసరమైన జీవం గల మీ మాటలు వారి నోట ఉంచమని వేడుకుంటున్నాం. సాగి వెళ్తుండగా మీ కృప దయచేయమని, ఎండబారి నుంచి చిన్న బిడ్డల్ని కాపాడి భద్రపరచమని సహాయం చేయమని, మేము చేసే ప్రతి పని నా ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చేదిగా ఉండడానికి సహాయం దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి, విజయమైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. చాలా స్లోగా, డెడ్ స్లోగా నడుచుకుంటూ మీరు అందరూ గట్టిగా పాడాలి, యాక్షన్ కూడా బాగా చేయాలి సెంటర్స్ వచ్చినప్పుడు. ఓకేనా?
డాట్ నొక్కి రెండు ఆపేస్తే మళ్ళీ కంటిన్యూ అవుతుంది అన్నమాట. ప్రయాసపడి భారమును మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చునని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియమైన సోదరుడా సోదరి, ఆజ్ఞాన కాలంలో యందు దేవుడు చూచి చూడనట్టు ఉండెను గాని ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవల్లని ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞాతిక్రమము పాపము, పాపంలో వచ్చు జీతము మరణము, అది అగ్ని గంధకములతో మండుగుండమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియ సోదరుడా సోదరి, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియ సోదరుడా సోదరి, ఈ గ్రామంలోనే మీకు సమీపంలోనే యెరూషలేము ప్రార్థనా మందిరంలో ప్రతి ఆదివారం ప్రభుదిన పరిచర్య జరుగుతూ ఉంది. వారంలో వార కూడికలు జరుగుతూ ఉన్నాయి. రండి, దేవుని వాక్యంను విని ఆత్మీయ మేలు క్షేమం పొందవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. పిల్లలు, చిన్న పిల్లలం అనే పాట పాడుకుంటాం. అందరూ కలిసి గట్టిగా పాడాలి.
ఇప్పుడు వెనక మనం వెహికల్ ని ఫాలో అవుతూ ఉంటాం. సరే, స్టార్ట్. సాంగ్ ప్రారంభించి చుక్ చుక్ పరిగెడదాం. యాక్షన్ చాలా బాగా చేయాలి పిల్లలు. జరగండి, వెహికల్ ముందుకెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. చెక్ హలో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సోదర సోదరీలారా,
మీ అందరికీ యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుదురని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. పాపము వల్ల వచ్చు జీతము మరణము, అది అగ్ని గంధకములతో మండు గుండమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన సోదరుడా సోదరి, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, నీ పాపములు క్షమింపబడతాయని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. దేవాది దేవుడు పాపులైన మానవులను ప్రేమించి మానవుల పాప పరిహారం నిమిత్తము తన సొంత కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించాడు. మానవుల పాపముల కొరకై ప్రభువైన యేసు క్రీస్తు వారిని కల్వరి శిలువలో బలిగా అర్పించాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు మన పాపముల కొరకై కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు. మన పాపముల కొరకై ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై లేచాడు. ప్రియ సోదరుడా సోదరి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీ పాపములను క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది, మన పాపములను మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేస్తుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇక్కడ నిలబడి దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన సోదరుడా సోదరి, నీవెవరైనా సరే ఇంకా ప్రభువైన యేసు క్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా స్వీకరించలేదా? ఆ ప్రభువైన ప్రేమను నువ్వు ఇంకా అంగీకరించలేదా? అలాగైతే ఈ సాయంకాలపు వేళ ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. కనుక ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులు కావాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. మీరు ఇంకా ఎక్కువ సంగతులు తెలుసుకునగోరినట్లయితే ఇక్కడే మీకు దగ్గరలోనే అందుబాటులో యెరూషలేము ప్రార్థనా మందిరం ఉంది. రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు పొంది నిత్య జీవానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా దేవుడు ఈ పరిచర్ని గ్రామంలో అనుగ్రహించి ఈ సంవత్సరం నుండి ఈ రీతిగా చిన్న బిడ్డల మధ్య పరిచర్ని కూడా ప్రారంభించి ఉంటుండగా రండి, మీ పిల్లల్ని పంపించండి, మీరు రండి, దేవుని పని పరిచర్లో పాలిభాగస్తులు కండి, నిత్య జీవానికి వారసులై దేవుడిచ్చు ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. మేము సాగి వెళ్ళక మునుపు మీ కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాల్లో మోవారిపాలెం గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ చిన్న బిడ్డల మధ్య పరిచర్య గత 5 దినాల నుంచి మీరు జరిగిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చేయబడిన పరిచర్ను మీరు దీవించము, ఆశీర్వదించము. ఈ సాయంకాల వేళ ఈ రీతిగా ర్యాలీగా ఈ పల్లె ప్రాంతంలో అయితేనేమి, గ్రామంలో అయితేనేమి మీ వాక్యాన్ని ప్రకటించడానికి వెళుతూ ఉండగా మీరే సహాయం దయచేయము. చిన్న బిడ్డల ఆయా స్థలాల్లో చేసేటువంటి యాక్షన్ సాంగ్స్ మీ నామాన్ని మహింపరుస్తూ చెప్పబడేటువంటి వాక్యాలు చేసే ప్రార్థన మీరు ఆలకించము, అంగీకరించము. రాబోయే దినాల్లో ఈ గ్రామంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాను. అనేకులు జీవగల దేవుడివైన మిమ్మల్ని తెలుసుకొని సర్వసత్యంలోనికి తీసుకురాబడి నిత్య జీవానికి వారసులు ఉన్నట్లుగా వీరందరినీ కూడా, ఈ గ్రామాన్ని, ఈ పల్లెలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు దీవించుము, ఆశీర్వదించుము, సర్వసత్యములోనికి నడిపించుము. మీ కృపకై వీళ్ళందరినీ అప్పగించుకుంటూ సాగి వెళ్తుండగా మీ సహాయం దయచేయమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి, జయమని ప్రభువైన యేసు క్రీస్తు వారికి జల్దీ ఆనేవాలా ఖుదావని యీశు మసీహ్కి స్వార్థలో సహాయం చేస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారికి, యాక్షన్ సాంగ్స్ లో సహాయం చేసిన ప్రభువైన యేసు క్రీస్తు వారికి, మనకు తోడైన ప్రభువైన యేసు క్రీస్తు వారికి, జీవముల ప్రభువైన యేసు క్రీస్తు వారికి, పునరుద్ధారము జీవములైన ప్రభువైన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. హల్లెలూయా.
పిల్లలు వెనక అనుసరించండి. यीशु मसीह देता खुशी. చిన్నగా వెహికల్ చాలా డెడ్ స్లోగా వెళ్ళాలయ్యా. చిన్నగా పిల్లలు నడవాలి, వెనక చిన్నగా పోనీ. మంచినీళ్ళు తాగవలసిన వారికి మంచినీళ్ళు అందించండి అమ్మా. త్వరగా త్వరగా మంచినీళ్ళు అందించండి. త్వరగా తాగండి తాగండి మంచినీళ్ళు తాగండి. వాక్యాన్ని ప్రకటించబోతూ ఉన్నాం. రండి, మీరు కూడా ఈ దేవుని యొక్క పరలోకపు పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఆత్మీయ మేలు క్షేమం పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, ఆసక్తి కలిగిన వారు కలిసి ఈ పరిచర్యలో పాలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం.
మంచినీళ్ళు తాగే వాళ్ళంతా ఇప్పుడే తాగండి, ఇంకా మధ్యలో ఉండవు మంచినీళ్ళు. మళ్ళా తిరిగి వచ్చినాక ఇక్కడే తాగుతాం, సరేనా? తాగండి, మంచినీళ్ళు తాగండి. దారిలో నడిచేటప్పుడు గోల్ చేయకూడదు, చాలా క్రమశిక్షణగా నడవాలి, క్రమశిక్షణ చూపించాలి. దేవుని మందిరానికి వెళ్ళే చిన్నపిల్లలు ఎట్టుంటారో ఆ క్రమశిక్షణ మీరు చూపించాలి. మీరు పాట పాడుతూ ఉన్నాం, మీరు పాడుతూ ఉన్నాం పాట. అయిపోయిందా? అందరు తాగారా? తాగని వాళ్ళు చేతులు ఎత్తండి. మంచినీళ్ళు తాగని వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మ, చేతులు ఎత్తిన వాళ్ళకి ఇవ్వండి మంచినీళ్ళు. ఎవరు చేతులు ఎత్తున్నారో వాళ్ళకి ఇవ్వండి. मसीह की जल्दी आने वाला खुदा यीशु मसीह की అందరు పిల్లలు మీరు లైన్ లోనే ఉండాలి, ఒక సైడ్ కి ఉండండి, మన దారికి అడ్డం ఉండకూడదు. ముగ్గురుగా నిల్చోండి, గ్యాప్ ఇచ్చి కొంచెం ముగ్గురుగా నిల్చోండి. ఇంకెవరైనా వాటర్ తాగకపోతే ఇప్పుడే తాగండి, తర్వాత మళ్ళీ మనం తాగడానికి కుదరదు. మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాతనే మనం వాటర్ తాగుతాం కాబట్టి ఇప్పుడే తాగాలి. మీరు కొంచెం వెనక్కి జరగండి, మీరు కొంచెం వెనక్కి జరగండి. లాస్ట్ సీనియర్స్ కొంచెం వెనక్కి జరగండి, ముగ్గురుగా నుంచోండి. ఆంటీ వాళ్ళు మీరు ఎవరైతే ఉన్నారో పిల్లలు వెనకాల మీరు నుంచోండి. పిల్లలు సైడ్ రావద్దు, టీచర్స్ మాత్రం ఇక్కడ సైడ్స్ నుంచోండి, పిల్లలు అటు ఇటు రాకుండా. ముగ్గురు నుంచోండి. ముగ్గురు ముందుకు జరగండి. ఓకే వెహికల్ స్టార్ట్ చేయ. చిన్నగా లెఫ్ట్ వైపు వెహికల్ లెఫ్ట్ వైపు తీసుకోండి, రోడ్డుకి లెఫ్ట్ వైపు చిన్నగా డెడ్ స్లోగా పోనీయండి. పిల్లలు మీరు రోడ్డు మీదకి రాకూడదు, పాప లోపలికి వెళ్ళు. ఈ యవనస్తులు బ్రదర్ మీరు పక్కన నుండి రోడ్డు మీదకి రాని, పక్కన ఎడం వైపు. పిల్లలు మీరు వ్యాన్ ఎటు సైడ్ వెళ్తే వ్యాన్ వెనకాల దూరంగా రావాలి, ఓకేనా? గట్టి తగిలిందంటే నేనాడి పాడి స్తుతింతు, నేను ఆనందించి స్తుతింతు, నేనాడి పాడి స్తుతింతు, నా పాపం పోయెను. నేనాడి పాడి స్తుతింతు, నేను ఆనందించి స్తుతింతు, నేనాడి పాడి స్తుతింతు, నా పాపం పోయెను. నా యేసు రక్తమే విడుదలనిచ్చెను, నా యేసు రక్తమే విడుదలనిచ్చెను. నా పాపం దొరలిపోయే, నా పాపం దొరలిపో, అది దొరలిపోయి
చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం ఇక్కడ పిల్లలు యాక్షన్ చేద్దాం. అందరూ అటు సైడ్ తిరగండి. అందరూ వెనక్కి ఇటు సైడ్కి వచ్చి అటు సైడ్ తిరగండి. ఇటు సైడ్కి రండి. అందరూ ఈ వైపు రండి. ఈ వైపు రండి. అందరూ అటు సైడ్ తిరగండి. అటు సైడ్ తిరగండి. యాక్షన్ చేసే అక్క వాళ్ళు అక్కడికి వెళ్ళండి. ఎదురు నుంచోండి. చిన్నపిల్లలు ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్తమైన జల్లారా వీరి దగ్గర రండి. విశ్రాంతిని కలుగు చేస్తానని యేసుక్రీస్తు వారు చదివిస్తా ఉన్నాడు. ఎందుకనగా యేసుక్రీస్తు వారు ఈ రీతిగా చదివిస్తా ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమలు పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన బైబిల్ స్పష్టంగా చదివిస్తా ఉంది. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2025 సంవత్సరానికి ఈ లోకానికి వచ్చి
మానవుల కొరకు ప్రాణం పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దిన తిరిగి లేచిన వాడిగా వచ్చాడు. ఆ ప్రభు యేసు క్రీస్తు గారు చదివించిన మాటలు, ఆయన రాకడికి గుర్తులు, రాజ్యం వెనక రాజ్యం, జనం వెనక జనం, అక్కడక్కడ భూకంపాలు, కరుకాటకాలు, వరదలు ఇవన్నీ కూడా వస్తాయని ప్రభు యేసు క్రీస్తు వారు తన రాకడికి గుర్తుగా చెప్పిన ఎన్ని కూడా ఇప్పుడు లేఖనాలు నెరవేరుతా ఉన్నాయి, జరుగుతా ఉన్నాయి. అందుకే ప్రయాసపడి భారం వేస్తున్న సమస్తమైన జిల్లారా రండి, నేను మీకు శాంతిని కలుగు చేస్తానని యేసు క్రీస్తు వారు చదివిస్తా ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ శాస్త్రంగా చదివిస్తా ఉంది. అయితే బైబిల్ రాయబడింది, మన పాపము లేని వ్యక్తిని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి మన పవిత్రపరిచి నీతిమంతులుగా చేయని రాయబడిగా ఉంది. ప్రియులారా, ఏం లేదు, మన పాపం ఒప్పుకుంటే చాలు, మోక్ష మార్గం, నిత్య రాజ్యం. ఇక రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యంలో యేసు ప్రభువారు ఒకసారి వచ్చాడు భూమికి, మరలా రెండోసారి రాబోతున్నాడు. రెండోసారి వచ్చిన గుర్తులు ఆయన చెప్పాడు. జనం వెనక జనం, రాజ్యం వెనక రాజ్యం, భూకంపాలు, కరుకాటకాలు అక్కడక్కడ ఎన్ని జరుగుతాయని చెప్పాడు. ఎన్ని మనం చూస్తానే ఉన్నాం. ప్రభు రాగడ దగ్గర కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నారు కనుక అందరూ కూడా యేసు క్రీస్తు వారిని నమ్ముకోవాలని మీ అందరికీ దేవుని పేరు తెలియజేస్తా ఉన్నాం. ప్రార్థన. ప్రేమ నమ్మకైన మా తండ్రి, జీవముగల మా దేవా, నీ కొందరు స్తోత్రాలు. దేవాయ సమయంలో ప్రభా యుగుల్లో ప్రభా యుగం నచ్చినప్పుడు తీసుకొని ఈ యొక్క మాటలు పాటలు ప్రభా అయా చదువుతున్నగా అనేక హృదయాలు తెరవండి. ఆనాడు చరసామాయక హృదయం తెరిచినట్లుగా, హృదయ హృదయం తెరిచినట్లుగా అనేక హృదయాలు తెరిచి ప్రభా అయా మీ రాజ్యం వారసుగా చేయమని, అనేక మంది ప్రభా యోగ్యులకు సహాయపడమని, ఈ యొక్క గ్రామాన్ని, గ్రామ ప్రజలను కూడా దీవించి ఆశ్రయించి, వారి కుటుంబాన్ని, వారి పారిపడులను దీవించి ఆశ్రయించమని యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అంటే మీరు కూడా అటు సైడ్ నించోద్దు, వెనకాల పిల్లలు వెనకాల నించోండి. అందరూ మీరు అక్కడ నించోవద్దు, పిల్లలు వెనకాలకు మాత్రమే నించోండి. అందరూ లైన్ లోనే నించోండి. మీరు కూడా వెహికల్ ని ఫాలో అవ్వండి. పిల్లలు చిన్నగా పాట స్టార్ట్ చేయండి అమ్మా, పాట స్టార్ట్ చేయండి. మన గురినే
ఆపేది అట్ట ఆపకూడదా? సాంగ్ నెంబర్ 10 మాతో కలిసి మీరు కూడా పాడాలి. నేను ఆపమను. సాంగ్ నెంబర్ 10 రెక్కలు చాపడం. నీడ నీడ చాలే. సాంగ్ ఉంటుంది. అందరు పెద్దలంతా కూర్చో ఉన్నారు. పిల్లలు వేసే యాక్షన్ సాంగ్ ఒకసారి ఆపండి, వెహికల్ ఆపండి. అక్కడ పిల్లలంతా ఇటు తిరగండి, ఈ వైపుకి తిరగండి. మా యాక్షన్ చూపించే పిల్లలు కూడా మీరు ఎదురు ఉండండి. పిల్లలకి అటు సైడ్ ఎందుకు, అటు ఎందుకు? స్టార్ట్ చేస్తున్నారు. పిల్లలు మీరు లైన్ లో ఉండండి, లైన్ లో ఉండండి.
కలిపి మన బైబిల్ పల్లె పాడుకుంటాం. అందరూ బైబిల్ చేతో పైకి పట్టుకోండి. బైబిల్ లేని వాళ్ళు ప్రియమైన స్నేహితులారా, ఈ సాయంత్రం సమయంలో దయచేసి ఎవరు మాట్లాడద్దు. టీచర్స్ కానీ ఎవరు కూడా మాట్లాడద్దు. ఒక 2 నిమిషాలు మాట్లాడాలని ప్రభుత్వం మనం చేస్తుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి వ్యాక్సిన్ మీరు చూస్తూ వచ్చారుగా. మీకు లేనటువంటి ఆధిక్యత దేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మీకు లేనటువంటి ఆధిక్యత దేవుడు వాళ్ళకి సమృద్ధిగా అనుగ్రహిస్తూ వచ్చాడు. చిన్న వయసులో నీ జీవితంలో ఎప్పుడైనా అలాంటి బైబిల్ పెట్టుకొని చేస్తా వచ్చేవా? అయితే ఇది నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. యేసు అంటున్నాడు, బాలుడు నడవలసినటువంటి త్రోవ వానికి నేర్పించును, పెద్దవాళ్ళైనప్పుడు వాడు దారి తొలగిపడని దేవుడు బైబిల్ విధంగా సెలవుచ్చినది. యేసు అంటున్నాడు, చిన్న పిల్లలు నా యొద్దకు రానివిడి, నేను వారిని అడ్డంకిపరచనని దేవుడు బైబిల్ సెలవుచ్చినది. ఆ చిన్న పిల్లలు చేస్తుంటే భూమి ఆకాశం సాక్ష్యం ఇస్తుంది. ఆ చిన్న పిల్లలు చేస్తుంటే దేవుని యొక్క ప్రత్యక్షత అగపడుతుంది. ప్రియమైన స్నేహితుడా, నువ్వు ఎవరైనా సరే ఇంకా యేసు ప్రభుని అంగీకరించకుండా ఉండవేమో, యేసు ప్రభుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఇంకా నువ్వు పాపంలో జీవిస్తున్నావేమో. అయితే ఇది నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు ఎవరైనా సరే, వృద్ధుడువా, బాలుడువా, యవనస్తుడువా, యేసు ప్రభు నేను పాపిని, నా పాపను క్షమించును, నన్ను నీతిమంతుడు ఉంచమని ఈ చిన్న ప్రార్థన చేస్తే చాలు. నువ్వు ఎవరైనా సరే, నువ్వెంత పెద్దవాడు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, బాలుడు కావచ్చు, యేసు ప్రభు నేను పాపనంటే చాలు, నీ పాపలు వెంటనే ఆయన క్షమిస్తాడంతే. నీ పాపలు క్షమించి నిన్ను నీతిమంతుడు ఉంచుతాడు. ఒకవేళ నువ్వు చనిపోతే నిత్యత్వంలో సంతోషంగా ప్రభుత్వం ఉంటావు. ఇలాంటి ఆధిపత్యం నీకు కావాలంటే యేసు ప్రభు నేను పాపినని చెప్పు. ఆయన నీ జీవితంలో నెమ్మదినిస్తాడు. నువ్వు ఎలాంటి దుర్మార్గమైనా సరే, ఎలాంటి పాపాత్మైనా సరే, యేసు ప్రభు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా ఆహ్వానిస్తున్నాడు. నన్ను ఎవరు పట్టించుకోలేదే, నన్ను ఎవరు పిల్లలేదు అనుకుంటారేమో, ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ఆదరిస్తున్నాడు. అటువంటి సమృద్ధిలో నీవు కూడా ఉండాలని ప్రభుపేట మనం చేస్తుంటున్నాడు. యేసు ప్రభు శ్వాసం వచ్చును. యేసు ప్రభు అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ప్రభు యేసు క్రీస్తు వారు మనందరి నిమిత్తమైన ఈ లోకానికి వచ్చాడు. మనందరి నిమిత్తమై క్షమించడానికి 2025 సంవత్సరం క్రితం ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. నువ్వు ఎటువంటి వారు అయినా సరే యేసు ప్రభు నేను క్షమిస్తాడు. ఇలాంటి క్షమించేటువంటి భాగ్యం నీకు అనుకూలంగా ఉంటే యేసు ప్రభు నేను పాపిని చెప్పు, వెంటనే నేను క్షమిస్తాడు. ప్రభు కొరకై జీవించడానికి అనుమతి అవచ్చు. ఇంకా ఈ మాటలు, ఈ పాటలు అధికంగా నువ్వు తెలుసుకోవాలని ఆశపడుతుంటే మనకు సమీపంలోనే ఇక్కడే మోర్పాలెం గ్రామంలోనే సమీపంలోనే నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం ఉంది. ప్రతి ఆదివారం దేవాలయం జరుగుతుంది, వారంలో కూడికలు ఉన్నాయి.
అక్కడ దేవుని దాసులు కుటుంబం ఉంటున్నారు. ఏ విషయంలోనైనా మీ కొరకై ప్రార్థన చేయడానికి దేవుని దాసులు అందుబాటులో ఉన్నారు. రండి, అటువంటి మేలు పొందులాగున ప్రభుపేట మనం చేస్తుంటున్నాం. చెప్పండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, మనందరినీ ప్రేమించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, మన కొరకై ప్రాణం పెట్టిన సమాజమైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ఈ స్థలం విడిచిపెట్టిపోవడం మీ కొరికి మేము ప్రార్థన చేస్తాం. మీరు ఎక్కడున్నా సరే మీరు మాతో పాటు మోకరించాలి. చిన్నవారైనా పెద్దవాళ్ళైనా మోకరించటం దేవుని ఆత్మ మన మీద ఆవరిస్తుంది. నువ్వు ఎక్కడున్నా సరే మాతో పాటు వేయకబంచు, ప్రార్థనలు వేయకబంచు. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేసి వెళ్తాం. దేవుల మా తండ్రి, ఈ సెంటర్లో ఈ యూతుల్లో బైబిల్ స్వార్థలో మిమ్మల్ని ఊరేగించటకు ఈ చిన్నపిల్లల ద్వారాగా, యాక్షన్ ద్వారాగా వారు పాడిన పాటలు, చెప్పినటువంటి మీ మాటలు దైవికమైనటువంటి విధానంలో కలిగి వినుబరులు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నెమ్మదిని, సంతోషం అనుగ్రహించండి. మా ప్రియులు కొంతమంది పత్రికలు ఇస్తున్నారు. ఆ పత్రికలు కూడా దీవించండి, ఆశ్చర్యకరంగా ఉంచండి. ఎవరైతే ఈ మాటలు వింటూ వచ్చారో, ఎవరైతే ఆ పత్రిక చదువుతూ వచ్చారో, సత్యాన్ని అనుగ్రహించి ఆత్మటువంటి రక్షణ మార్పులు కలిగొండి. నూతన యెరూషలేము ప్రార్థన మందిరంలో వీరందరూ ప్రవేశించలాగా మీ గొప్ప ప్రేమను వారి మీద ఉంచండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం చేస్తూ ముందుకెళ్తున్న మాతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయపడమని మా రక్షకుడు నామములో ప్రార్థించి స్తుతించి వచ్చున్నాం మా తండ్రి. ఆమేన్. చెప్పండి, జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పాపుని ప్రేమించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, రాజుల ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ప్రభువుల ప్రభువైన యేసుక్రీస్తు వారికి, నిన్ను నన్ను ప్రేమించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ఇంతవరకు సహాయం చేసిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. రెక్కలు చాపెదము, పైకి ఎగిరి ఇది పాత్ర ఇటు బానేమన్నారు. అటు పనికి అట్లా ఇష్టం. దేశం అంతా చూస్తుంది. Bye.
మంచినీళ్ళు తాగిస్తారా పిల్లలకి? ఎప్పుడా ఇక్కడ పాట పాడతారు పాట ఇక్కడ యాక్షన్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఈ లోపు మంచినీళ్ళు తాగే పిల్లలు కొంచెం తాగుతూ ఉండండి. ఒక యాక్షన్ సాంగ్ చేసుకుని మనం ముందుకు వెళ్తాం. ఇక్కడ నుంచి ఈ ఏరియాకి ఇదే లాస్ట్ యాక్షన్ సాంగ్. మనం ముందుకు వెళ్ళిపోతాం. ఒక యాక్షన్ సాంగ్ మంచిగా ఇక్కడ చేయండి. అయిన తర్వాత ఒక 2 నిమిషాలు వాక్యం చెప్తారు, ప్రార్థన చేసి ఇక్కడ నుంచి మనం వెళ్తాం. లైన్ లో ఉండండి. త్వరగా మీరు తాగాలి, మంచినీళ్ళు తాగాలి. గ్లాసులు మళ్ళీ ఇవ్వాలి, పడేయొద్దని చెప్పండి. గ్లాసులు పడేయొద్దు, గ్లాసులు ఇవ్వండి, మళ్ళీ గ్లాసులు ఇవ్వండి. పాటలు పాడే వాళ్ళకి కూడా మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా. పాటలు పాడే వాళ్ళకి కూడా మంచినీళ్ళు మంచినీళ్ళు తాగి గ్లాసులు పడేయబాకండి. గ్లాసు మళ్ళీ వెనక్కి ఇవ్వండి. గ్లాసులు ఎత్తి పట్టుకొని తాగండి, మళ్ళా వెనక్కి ఇవ్వండి. మా యాక్షన్ సాంగ్ చేసే పిల్లల ముందు ఉండండి, వాళ్ళకి యాక్షన్ చూపించండి, వాళ్ళు యాక్షన్ చేస్తారు. మంచినీళ్ళు
సమయంలో మన మధ్య ఉన్నటువంటి కాలేబు గారు మనకు దేవుడి వాక్యం అందిస్తారు. ప్రియమైన మూవారిపాలెం ప్రాంత వాసులకు ప్రభువు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు అంటే ఎవరు? యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టబడుతూ వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎవరైనా కావచ్చు, ప్రభువు యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించి నీ పాపములకు ప్రాయశ్చిత్తం ఇవ్వడానికి తన ప్రియ కుమారుని అనగా ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి పంపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము సెలవిస్తా ఉంది. ప్రభువు యేసుక్రీస్తు వారి ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని శ్వాసముతో ప్రతి వారును నశింపగా నిత్య జీవము పొందినట్లు అనగా ప్రభువు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనగా నీ కొరకు ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణం అర్పించి తన రక్తాన్ని చిందించి 3వ దినాన మృత్యుంజయుడు తిరిగి లేసేంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కేవలం నువ్వు ఆయన యందు విశ్వాసం ఇచ్చినట్టయితే దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే నిన్ను బలపరుస్తున్నటువంటి ప్రేమ, నిన్ను లేపేటువంటి ప్రేమ, నిన్ను సమాధానపరిచేటువంటి ప్రేమ, నీకు నిత్య జీవం అనుగ్రహించేటువంటి ప్రేమ, ఈ లోకంలో ఎవరు ఉన్నటువంటి ప్రేమ నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు, నీ బంధువులు, లోకంలోకి అతీతమైనటువంటి ప్రేమ దేవుడు నీ ఎడల నా ఎడల సమస్త మానవుల ఆయన కనపరుస్తున్నాడు. కనుకనే యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు అనగా పరలోక రాజ్యము చేరని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కనుకనే ఈ మోక్ష మార్గం చేరాలంటే, నిత్య జీవము కావాలంటే కేవలం ఒకటే మార్గము, ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందుదురుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. మహాప్రేమలు గొప్ప తండ్రి, కృపయు కనికరి గల గొప్ప దేవా, మీ ప్రేమ మీ కనికరిని బట్టి నేను స్తోత్రాలు. ఎన్నికలేంటి మా జీవితాల్లో మీరు చూసి వచ్చిన మీ మహాప్రేమను బట్టి నేను గణపరిచి కీర్తించి కొనియాడి మహిమపరుస్తున్నాం. ప్రభా, ఎవరు కూడా నశించడం మీ ఇష్టం కాదు, అందరూ అంతగా రక్షించబడి సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానంలోనికి రావాలని మీరు ఇష్టించుంటుండగా ఆ విధంగానే ప్రభా మీ యొక్క రాజస్వాతను మీ ప్రేమను అనేకులకు పంచడానికి ప్రభా చిన్నపిల్లలు కూడా మీరు పాలుభాగస్తుగా చేస్తూ వచ్చారు. మీ ప్రేమకైనా స్తోత్రాలు. ప్రభు నందు మీ ప్రయాస అర్థం కాదని ప్రభా మన వాక్యం ప్రకటించి ఉంటుండగా కొన్ని దినాలకు దాన్ని ప్రభా మేము దాని ఫలింపు మేము చూస్తామని విశ్వాసంతో ప్రార్థిస్తుండగా సహాయం చేసి మహిమ పొందమని ముందుకు వెళ్తుండగా మీ కృపతో నుంచి నడిపించమని ప్రభువు యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చెప్పండి, జయమైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నెరిగి ఉండుటై ఆనందం, ఆనందం, యేసు నెరిగి ఉండుటై ఆనందం, ఈ సంతోషం నాకిమ్ము, నాదు పాత్ర ఇది, నాదు క్రీస్తు సర్వము సమస్తము, నాదు క్రీస్తు సర్వము సమస్తము, రాత్రి
యేసుక్రీస్తు అందరికీ ప్రభైన యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి తన అపూర్వమైన ప్రేమాన్ని మానవుల పట్ల ఉన్న ప్రేమను ఆయన ఈ విధంగా వెల్లడిపరిచారు. పూర్వం పాపం పోవాలంటే ఎడ్ల యొక్క రక్తం గాని, మేకల యొక్క రక్తం గాని, కోళ్ల యొక్క రక్తం గాని వధించి రక్తాన్ని చిందించేవారు ఆ పాపం మానవుల యొక్క పాపం పోవడానికి. అటువంటి పాపం పోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు అనమాట. అనేకమైన అద్భుత కార్యాలు చేయడమే కాదు, మనుషుల పట్ల దేవుని ప్రేమను ఆయన ఈ విధంగా వెల్లడిపరుస్తూ ఉన్నాడు అనమాట. ఆయన రక్తము అనేక పాపముల నిమిత్తమై చిందించబడుతున్న నిబంధన రక్తమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను ఇంకా ఏ విధంగా చెప్పాడంటే, మానవుల యొక్క పాపమును తీసివేయడానికి ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చాడు. ఆయన చేతిలో చీలలు కొట్టబడ్డాయి, కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి, పక్కలో బల్లెంతో పొడవబడింది, తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఇవన్నీ కూడా మనిషి యొక్క పాపల నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాళి పాపములను తీసివేయడానికి ఆయన శిలువలో ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చాడు. ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారు ఉంటారా? మన పాపములను తీసివేసేవారు ఉంటారా? ఈ లోకంలో ఒకవేళ నీ దగ్గర ఆస్తి ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు. అది మన రక్త సంబంధికులైనా, మన స్నేహితులైనా, మన ఇరుగువారైనా, మన పొరుగువారైనా, ఏదైనా ధన ఐశ్వర్యం ఉంటే నిన్ను ప్రేమిస్తారు. ఆస్తులు అంతస్తులు ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు అలా కాదు. ఆయన ప్రేమను ఇంకా మన పట్ల చూపించడానికి ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తన రాజ్యంలో మనల్ని తర్వాత ఉంచడానికి, ఆ పరలోక రాజ్యాన్ని వారసులుగా చేయడానికి తిరిగి రానన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుతారో నిత్య జీవంలో ఆయనతో పాటు ఆయన బిడ్డలముగా మనమందరము చేర్చబడతామని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారనమాట. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసముంచుతావో, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసముంచుతావో నీ పాపములు క్షమించుతాయి, నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడతావు. ఈ లోకం వదిలితే పరలోక రాజ్యం అనేది దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉండిన కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారుమనసు పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఇంకా ఈ మాటలు ఎక్కువ తెలుసుకోవాలంటే మన గ్రామంలోనే న్యూ జెరూసలేం ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం 10:30 గంటలకు దైవారాధన జరుగుతున్నది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇంకా అనేకమైన ఎక్కువ మాటలు తెలుసుకోవాలంటే మిమ్మల్ని ప్రేమతో అక్కడికి ఆహ్వానిస్తున్నాం. దైవజనులు అక్కడ ఉంటారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఈ మాటలు విడిచిపెట్టపోరో మీ కొరకు ప్రార్థన చేసి వెళ్తాం. ప్రేమగల తండ్రి, దయలు మా ప్రభువా, మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాం. చెప్పబడిన నీ మాటలు చిన్న బిడ్డలు నాయన మా తండ్రి సువార్త నిమిత్తమై నాయన మా తండ్రి వచ్చాము. చెప్పబడిన నీ మాటలు పలింపు చేసి నీరు కట్టి నీ ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి సహాయం చేయండి. చెప్పబడిన నీ మాటలు నాయన మా తండ్రి నూతన ఆత్మలో రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన మా తండ్రి ఇది విత్తనం మాత్రమే, ఇంకా వృక్షము దాని ఫలములు మహావృక్షములుగా ఎదిగి నాయన మా తండ్రి అటువంటి ఫలభరితమైన ఫలింపు జీవితాన్ని ఈ మొక్క నాయన మా తండ్రి సువార్తలో నాయన ఫలాన్ని అధికం చేయమని ప్రార్థిస్తూ నూతన ఆత్మలోని సన్నిధి నడిపించమని ప్రార్థిస్తూ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ చిన్న బిడ్డలనైనా పేరు పేరున ప్రతి ఒక్కరిని సువార్తలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థించాడు వేడుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. बोलो जिंदा खुदावन यीशु मसीह के, राजुలకు రాజైన యేసుక్రీస్తు ప్రభువారికి, రానున్న యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా 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 ముగ్గురు ఏరి
రోడ్డు అంతా మన సొంతదే ఇలాగ వస్తేట ప్రయాసపడి భారమును మోచుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని కలుగజేస్తున్నానని దైవగ్రంథమైనటువంటి బైబిల్ విధంగా సెలవుచున్నది. తర్వాత పెట్టుకోవచ్చు మనం. ప్రియమైన మా గ్రామస్తులారా, ఈ సాయంత్రం సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మాటలు, ఆయన యొక్క పునరుత్థానమును ఆయన మాటలు అంగీకరించాలని సాయంత్రం సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మీకు మనవి చేస్తుంటున్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాడిని శ్వాసం ఉంచుడని దైవగ్రంథమైనటువంటి బైబిల్ విధంగా సెలవుచున్నది. ఆయన మాటలో శ్రేష్టమున్నది, ఆయన మాటలో జీవమున్నది, ఆయన మాటలో విశ్వాసమున్నది. బైబిల్ విధంగా సెలవుచున్నది. పిల్లలు ఓ పక్కకి రండి దయచేసి. మీరు ఇక్కడ యాక్షన్ సాంగ్ ఉంటుంది, యాక్షన్ సాంగ్ ఉంటుంది.
ఆపు బ్రదర్, ఇంకా ఆపండి. ఈ వైపు తిరగండి. పిల్లలు డ్యాన్స్ వేసేవారు, మీరు అక్కడే నిలబడి ఈ వైపు తిరగండి. పిల్లలు వాళ్ళకు నేర్పించిన అక్క వాళ్ళు ముందొచ్చి కొంచెం వెనక్కి జరగండి, ఇంకొంచెం వెనక్కి జరగండి. అమ్మా మీరు దారి వదిలిపెట్టండి, బండ్లు పోవటానికి దారి వదిలిపెట్టండి. ఇట్రండి, మీరు కూడా ఈ వైపు రండి, మీరు కూడా ఈ వైపు రండి, అందరు ఈ వైపు రండి. సరే పోండి. కొంచెం ముందుకు పోనండి, వెహికల్ ముందుకు పోనండి కొంచెం. ప్రబోధ కంటత్వాకలు చెప్తారు. ఇట్లా ప్రబోధ రావాలి, తొందరగా పిలిచిన వాళ్ళు రండి, త్వరగా ముందుకు జరగండి, కొంచెం ముందుకు జరగండి, లైన్లో ఉండండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పెను. యోహాను 8:12. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. 2 కొరింథీ 5:21. అయితే ఆయన యుగయుగములు సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడిను. హెబ్రీ 9:26. ఆత్మఫలాలు ఏమనగా పిల్లలు రోడ్డు వైపు తిరగండి అమ్మా, ఈ వైపు తిరగండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, అసనిగ్రహము. గలతీ 5:22. యాక్షన్ సాంగ్ పాడండి. కొంచెం అడంగడంగా ఉండండి, మీరు ఫ్రీగా ఉండండి. చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం. వడివడిగా పరిగెడదాం, మన గురినే చేరుకుందాం. వడివడిగా పరిగెడదాం, మన గురినే చేరుకుందాం. చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం. గిద్యోను యుద్ధం చేసే మిద్యానీయులతో, గిద్యోను యుద్ధం చేసే మిద్యానీయులతో దైవ శక్తితో జయమును పొంది గురినే చేరెను. దైవ శక్తితో జయమును పొంది గురినే చేరెను. చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం. బారాకు యుద్ధం చేసే సిసెరాతో, బారాకు యుద్ధం చేసే సిసెరాతో 40 ఏళ్ళు ఇశ్రాయేలుకు నెమ్మది కలిగెను. 40 ఏళ్ళు ఇశ్రాయేలుకు నెమ్మది కలిగెను. చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం. దేవుని నీవు ప్రేమిస్తే సువార్త ప్రకటించు, దేవుని నీవు ప్రేమిస్తే సువార్త ప్రకటించు. బహుమానములు పొందగోరితే గురినే చేరుకో, బహుమానములు పొందగోరితే గురినే చేరుకో. చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 పరిగెడదాం, చుక్ 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 చుక్
చుక్ పరిగెడదాం చుక్ 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 పరిగెడదాం వడివడిగా పరిగెడదాం మన గురినే చేరుకుందాం వడివడిగా పరిగెడదాం మన గురినే చేరుకుందాం చుక్ 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 పరిగెడదాం 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 వడివడిగా పరిగెడదాం మన గురినే చేరుకుందాం వడివడిగా పరిగెడదాం మన గురినే చేరుకుందాం చుక్ 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 పరిగెడదాం చుక్ 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 పరిగెడదాం చుక్ 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 పరిగెడదాం చుక్ 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 పరిగెడదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ జ్ఞాన కాలములందు దేవుడు చూచి చూడనట్టు ఉండెను గాని ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞాతిక్రమము పాపము, పాపము వల్ల వచ్చు జీతము మరణము, అది అగ్ని గంధకములతో మండు గుండమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియమైన సోదరుడా సోదరి, సమయంలో ఈ ప్రాంతంలో మేము తిరుగుతూ చిన్న బిడ్డలు పాటలు పాడుతూ యాక్షన్ సాంగ్స్ చేస్తూ మీకు కరపత్రికలు ఇస్తూ క్రీస్తు ప్రేమను మీకు తెలియపరుస్తూ ఉన్నాము. అయ్యా కొంచెంసేపు ఆపండి క్యాషియో. దేవుని వాక్యం చెప్పేటప్పుడు అటు డిస్టర్బెన్స్ ఉండకూడదు. కనుక దేవుడు మానవులను ప్రేమిస్తూ ఉన్నాడు. మానవుల పాప పరిహారం నిమిత్తం ప్రభువైన యేసు క్రీస్తు వారు కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్నారు. మానవుల పాపములు పోవాలంటే రక్తం చిందించబడాలి, ఆ రక్తం పరమాత్ముడిదైన దేవుడిదై ఉండాలి అని వేదాలు చెప్తూ ఉన్నాయి. ప్రియమైన సోదరుడా సోదరి, మానవుల పాపములను తీసివేసేందుకు కొరకై పవిత్రమైన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని చిందించినటువంటి పరమ దేవుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో ఈ లోకానికి పంపించి మానవుల పాప పరిహారము నిమిత్తం 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఆ కల్వరి శిలువలో సర్వలోక మానవాళి పాప పరిహారం నిమిత్తం ప్రభువైన యేసు క్రీస్తు వారిని బలిగా అర్పిస్తూ వచ్చాడు. ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు నేను ఆ పాపముల కొరకై తన చేతులలో చీలలు, కాళ్లలో చీలలు, తలపై ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెపోటు అనుభవిస్తూ వచ్చాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు నేను ఆ పాపముల కొరకై సర్వలోక మానవాళి పాపముల కొరకై ఆ అమూల్యమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని కల్వరి శిలువలో ప్రభువైన యేసు క్రీస్తు వారు చిందిస్తూ వచ్చాడు. ఆయన మానవుల పాప పరిహారం నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున సజీవుడై లేచాడు. ప్రియమైన సోదరుడా సోదరి, నీ పాపాలు క్షమించబడాలంటే, నీవు నిత్య జీవానికి వారసుడు కావాలంటే, భయంకరమైన అగ్ని గంధకములతో మండు గుండము నుండి తప్పించబడాలంటే ఇదిగో ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే నీకు రక్షణ దినం. ప్రభువైన యేసు క్రీస్తు వారు నిన్ను ప్రేమించి తన ప్రేమ హస్తాలు నీ వైపు చాపుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారమును మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. అయ్యా అమ్మా, నీ పాపములు పోవాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఏదో చేయాల్సిన పని లేదు. ఉన్న చోటనే ఉన్న పాటునే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపముల కొరకై ఈ లోకానికి వచ్చావు, నా పాపముల కొరకై కల్వరి శిలువలో నీ రక్తాన్ని చిందించావు, నా పాపముల కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవుడివై లేచావు. నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను పాపిని, నా పాపమును క్షమించమని
చిన్న ప్రార్థన విరిగిన హృదయంతో నువ్వు చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. నీ జీవితంలో నీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం, ఆశీర్వాదం ఆ ప్రభువైన దేవుడు నీకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు, యేసు నామమునే రక్షణ, యేసు నామమునే పాప క్షమాపణ, యేసు నామమునే మోక్ష భాగ్యము. కనుక ఈ సాయంకాలపు వేళ ఈ చల్లని వాతావరణంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు నీతో మాట్లాడుతూ ఉండగా తన ప్రేమ హస్తాలు నీ వైపు చూపి, ప్రయాసపడి పాప భారమును మోసుకొనుచున్న నా జనులారా రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభువైన యేసు క్రీస్తు వారు పిలుస్తూ ఉన్నారు. ఏమి చేయాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఉన్న చోటనే ఉన్న పాటునే నీ పాపాలు ఒప్పుకుంటే చాలు. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక యేసు రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రునిగా చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సోదరుడా, సోదరి, రండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల నీవేలాగూ తప్పించుకుంటావని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. దేవాది దేవుడే నీ కొరకై మానవుడిగా ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో నీ కొరకై తన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి సజీవుడై లేచి ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉంటే ఈ గొప్ప రక్షణను, ఈ గొప్ప నిత్య జీవాన్ని, ఈ గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు నీ కొరకు సిద్ధపరిచి నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉంటే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు. కనుక నరకం నుంచి తప్పించుకోవటానికి, అగ్ని గంధకములతో మండు గుండము నుండి తప్పించుకోవటానికి, నిత్య శిక్ష నుంచి, పాపమును బట్టి మానవుడు పొందబోయే నిత్య శిక్ష నుంచి తప్పించుకోవటానికి ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే నీకు రక్షణ దినం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎద్దు తాన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి నెరుగును, కానీ నా ప్రజలు, నా చేత సృజించబడినటువంటి ప్రజలు నన్ను ఎరగకుండా ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఆకాశం ఆయన కలుగు చేసినది, ఈ భూమి ఆయన కలుగు చేసినది, ఈ సూర్య చంద్ర నక్షత్రాదులను ప్రభువైన యేసు క్రీస్తు వారు కలుగు చేశాడు. ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్మించి నిర్వహించినటువంటి ఆ గొప్ప దేవుడు నేను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. నీకు శాంతి కావాలా, సమాధానం కావాలా, నెమ్మది కావాలా, నిత్య జీవం కావాలా, పాప విమోచన, విడుదల కావాలా, నరకం నుంచి తప్పించబడాలనుకుంటే ఈ సాయంకాలపు వేళ ప్రభువైన యేసు క్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకో. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల నుండి లేపెనని నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఇంత గొప్ప రక్షణ నీకు అందుబాటులో ఉన్నప్పుడే నీవెవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఇంతవరకు నువ్వు ఎవరిని సేవిస్తూ ఉన్నా, ప్రియ సోదరుడా, సోదరి, నా చేతులు జోడించి ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు రక్షించబడతావు, నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు, యుగ యుగాలు సదాకాలం ప్రభుతో కూడా నువ్వు ఉంటావు. ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తు వారు తన యందు విశ్వాసం ఉంచిన వారిని తీసుకుని వెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోతూ ఉన్న సమయంలో జరగబోయే సంఘటనల గురించి ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్తూ వచ్చాడు. యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు, ఆ సంగతుల గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్య నెరవేర్పు ప్రస్తుత దినాల్లో మనకి మనం జరగటం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రెండోసారి రాబోతూ ఉన్నాడు. ఆయన రాజుల రాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయన ప్రభువుల ప్రభువుగా రాబోతూ ఉన్నాడు. 1000 సంవత్సరములు ఈ భూమి మీద ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు రాజ్యం ఏలబోతూ ఉన్నాడు. ఆ రాజు
ఆ రాజు నీ కొరకై రాబోతున్నాడు. ఆ రాజు రాజులకు రాజు, ఆ రాజు ప్రభులకు ప్రభు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడు, ఆయనే ప్రభువులకు ప్రభు, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఈ సాయంకాల వేళ ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులు కావలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. మేము సాగి వెళ్ళక మునుపు మీ కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. మోకరించండి అందరూ. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకెంతో వందనాలు, స్తోత్రాలు. ఈ మగవారి పాలెము గ్రామాన్ని మీరెంతగానో ప్రేమిస్తూ వచ్చారు. ఏ ఒక్కరూ నశింపకూడదని, ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళకూడదని, ఏ ఒక్కరూ మా ప్రభా పోకూడదని మా ప్రభా మీరు సెలవిస్తూ వచ్చారు. వీరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. వ్యతిరేకతను విడిపించమని వేడుకుంటూ మీ అనాది సంకల్పం ఏర్పాట్లో ఉన్న వారిని రక్షించమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలందరూ లైన్లో నుంచోవాలి. లైన్లో వరుసగా రండి. రాజుల రాజా యేసు, ప్రభువుల ప్రభువా, పశువుల తోటిలో శిశువుగా నైతివ ముక్తిదాత యేసువా, పశువుల తోటిలో శిశువుగా నైతివ ముక్తిదాత యేసువా, రాజుల రాజా యేసు, మన నిమిత్తమే దారిద్రుడాయ ప్రభు, క్రూరశిలువనెక్కి రక్తము కాచి బాధింపబడెను ప్రభు, మన నిమిత్తమే దారిద్రుడాయ ప్రభు, క్రూరశిలువనెక్కి రక్తము కాచి బాధింపబడెను ప్రభు, దేవా దేవాన నెల విడచితివని అరచి ప్రాణమిడెను, తిరిగి జీవితుడై పరమునకేగి సింహాసనాసీనుడవై, తిరిగి జీవితుడై పరమునకేగి సింహాసనాసీనుడవై, రాజు
రాజుల రాజా యేసు ప్రభువుల ప్రభువా పశువుల తోటిలో శిశువుగా నైతివ ముక్తిదాతా యేసువా పశువుల తోటిలో శిశువుగా నైతివ ముక్తిదాతా యేసువా రాజుల రాజా యేసు పిల్లలారా మీరందరూ విశ్వాసముంచుడి యేసుపై పాప క్షమాపణ పొందు మీ దినమే నూతన జీవమొసగున్ పిల్లలారా మీరందరూ విశ్వాసముంచుడి యేసుపై పాప క్షమాపణ పొందు ఈ దినమే నూతన జీవమొసగును నీదు హృదయములో నివసింపవచ్చును సృష్టికర్త యేసుడు నీ దేవమునకు రాజుగా తానే నిన్ను కొనిపోవచ్చును నీదు హృదయమునకు రాజుగా మాని నిన్ను కొనిపోవచ్చును రాజుల రాజా యేసు ప్రభువుల ప్రభువా పశువుల తోటిలో శిశువుగా నైతివ ముక్తిదాతా యేసువా పశువుల తోటిలో శిశువుగా నైతివ ముక్తిదాతా యేసువా రాజుల రాజా యేసు సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము యేసు నన్ను ముట్టినందున యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా నేడే యేసును తాకురమ్మో నేడే యేసును తాకురమ్మో సంతోషమే యేసుక్రీస్తు నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం యేసుక్రీస్తు నామం శక్తిగల నామం పిల్లలందరూ రండి బయటికి రండి నీ నామం మధుర నామం పాపము పోవును భయమును పోవును పాపము పోవును భయమును పరమ సంతోషము భక్తులకిచ్చును పరమ
సంతోషము భక్తులకిచ్చు యేసుక్రీస్తు నామం శక్తి గల నామం సాటిలేని నామం మధుర నామం మోకాళ్ళన్నీయు వంచి వేయు నామం మోకాళ్ళన్నీయు వంచి వేయు నామం ముక్తిలో కొట్టిగా ప్రకటించు నామం తోటిలో మేటుగా ప్రకటించు నామం యేసుక్రీస్తు నామం శక్తి గల సాటిలేని నామం మధుర నామం మన యేసుక్రీస్తు నామం శక్తి గల నామం సాటిలేని నామం మధుర నామం మన యేసుక్రీస్తు నామం శక్తి గల నామం సాటిలేని నామం మధుర నామం చెప్పండి జయమని ప్రభు యేసుక్రీస్తు వారికే జల్దీ ఆనే వాలా ఖుదావని यीशु मसीह के పునరుద్ధానమును జీవమునైన ప్రభు యేసుక్రీస్తు వారికే సువార్తలో సహాయం చేసిన ప్రభు యేసుక్రీస్తు వారికే యెరూషలేం నివాసి ఖుదావని यीशु मसीह के పాపుల రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికే మనల్ని ప్రేమించిన ప్రభు యేసుక్రీస్తు వారికే లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించిన ప్రభు యేసుక్రీస్తు వారికే పిల్లలను ప్రేమించిన ప్రభు యేసుక్రీస్తు వారికే పిల్లలను నా యొద్దకు రానియుడు అని చెప్పిన ప్రభు యేసుక్రీస్తు వారికే మృత్యుంజయుడై తిరిగి లేచిన ప్రభు యేసుక్రీస్తు వారికే హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన. పిల్లలందరూ మందిరంలోకి పోదండి, అందరూ మందిరంలోకి పోదండి. అక్కడే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. మందిరంలోకి పోదండి. హలో
ప్రార్థన చేసుకుంటాం. అభిలక్ష్మ సాయంత్రకాల సమయంలో బట్టి ప్రేమించి ఇక్కడ ఏర్పాటు చేసిన సమానికి తల్లిన సమయంలో వీధుల్లో మరి సువార్త సహాయపడి ప్రభావ బాధ్యతలు ప్రభావాన్ని మాట్లాడుతూ వచ్చారు. దేవా సువార్త భరిస్తూ వచ్చాం. దేవా పలుకులు చేస్తున్నాడు. ప్రభావ రాబోయే దినాలలో ఆహారం చేసాం. అయ్యా చదివించిన మాటలు బట్టి మీకు వందనాలు. దేవా మీరు సహాయపడి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే తండ్రి అయినా ఈ యొక్క పరిచయంలో పాల్గొంటూ వచ్చారో బిడ్డలందరూ బట్టి శుద్ధిస్తూ కనుమరుస్తూ ఆరాధిస్తున్న మా తండ్రి కొన్నాను. దయగల మా ప్రభావ మరి 5 దినాలు మీ దాసు ద్వారా ప్రభావ మీరు ఏర్పాటు చేసుకొని ప్రభావ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ పని తండ్రి బహుగా ఇక్కడ పలుకులు చేస్తున్నాండి. ఇంకా రాబోయే దినాల్లో మీ రాజ్య యాక్ట్ వరకు ప్రభావ అనేక మంది ప్రభావ ఆయా రక్షణ పొంది మందిరానికి వచ్చి ఆరాధించి గణపతిలో సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడైతే మీ దాసులు దాసు కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేస్తున్న మీ దాసులు అందరిని బట్టి ప్రభావ ఈ దిన ఎవరైతే పాల్గొంటూ వచ్చారో వాళ్ళందరూ బట్టి శుద్ధిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ మీరంతా మీ యొక్క పని ప్రభావ నీగడి పనులను సహాయపడమని చిన్నబిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్య శక్తి బలం దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో శుద్ధించి గణపరిచి ప్రార్థన చేసి వేడుకొని నామ తండ్రి ఆమేన్. చివరి ఆశీర్వాద ప్రార్థన చేసుకుంటా. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు క్రీస్తు వారి ద్వారా మహిమయు మహాత్మ్యమును అధికారమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక. ఆమేన్. చెప్పండి జయమని మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, రాజుల రాజైన యేసుక్రీస్తు వారికి, ప్రభువుల ప్రభువైన యేసుక్రీస్తు వారికి, త్వరగా రానై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి, 5 దినములు VBS లో సహాయపడిన యేసుక్రీస్తు ప్రభు వారికి, వీధి సువార్తలో సహాయపడుతూ వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, యెరూషలేము వాసి ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. పిల్లలు మీరు ఎవరు లేవద్దు. మీకు కూల్ డ్రింక్స్ ఇస్తారు, పుచ్చబద్దలు ఇస్తారు, మంచి నీళ్ళు ఇస్తారా? ముందు అందులో పట్టుకుంటే మీకు ఇద్దరే కట్ చేస్తున్నారు. మీరు